బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోదీ శంషాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధాని మహబూబ్ నగర్ కు బయలుదేరారు. 13,500 కోట్ల అభివృద్ధి పనులకు పాలమూరులో ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. పాలమూరులో బీజేపీ ప్రజా గర్జన సభకు ప్రధానమంత్రి పాల్గొన్నారు. న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ శంషాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధాని మహబూబ్ నగర్ కు బయలుదేరారు. 13,500 కోట్ల అభివృద్ధి పనులకు పాలమూరులో ప్రధాని మోడీ శ్రీకారం చుట్టనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వరుణ్, ఏదైతే కొద్దిసేపటి క్రితమే భారత ప్రధాని మోడీ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మహబూబ్ నగర్ వెళ్ళబోతున్నారు. మహబూబ్ నగర్ లో అక్కడ కొన్ని పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి, అదేవిధంగా పలు ప్రాజెక్టులకు సంబంధించి ఇనాగ్రేషన్ చేపడుతున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా మోడీ హైదరాబాద్ నుండి ఉండబోతున్నారు. మహబూబ్ నగర్ తర్వాత హైదరాబాద్ లాస్ట్ నుంచి ఒక ప్రోగ్రామ్ ఉంది, భవనాలు ఇనాగ్రేషన్. ఆ కార్యక్రమం తర్వాత తిరిగి ఢిల్లీ ప్రయాణం అవుతారు. అయితే మహబూబ్ నగర్ లో భారీ బహిరంగ సభకు కూడా బీజేపీ ఏర్పాటు చేస్తుంది. తదనుగుణంగా కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధాని కాబట్టి అన్ని భద్రతా చర్యలన్నింటినీ కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ రావడం, అదేవిధంగా రెండోసారి ఎల్లుండి కూడా రాబోతున్నారు, 3వ తారీఖు కూడా నిజామాబాద్ పర్యటన ఉండబోతుంది. సో మోడీ పర్యటన బీజేపీ శ్రేణిలో ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పేసి కూడా చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో మోడీ పర్యటన అనేది పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ గ్రాఫ్ అంతకంతకు తగ్గుతున్న క్రమంలో మోడీ పర్యటన అనేది పార్టీకి ఉత్సాహం కలిగిస్తుంది, ముఖ్యంగా కార్యకర్తలు ఉత్సాహం కలిగిస్తుంది, ప్రజల్లో నమ్మకం కలిగిస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఈ మహబూబ్ నగర్ సభలో ఏం చెప్పబోతున్నారు మోడీ అనేది కూడా ఒకంత ఉత్సాహాన్ని, ఒకంత సస్పెన్స్ ని కొనసాగిస్తుంది. అయితే మోడీ రాక సందర్భంగా ఇక్కడైతే ఈ ఫ్లెక్సీలకు ఏర్పాటు చేయడం జరిగిన మోడీకి వ్యతిరేకంగా దాని మీద కూడా బీజేపీ శ్రేణులు అయితే తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే మోడీ సభలో రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, దేశ అభివృద్ధికి సంబంధించి కావచ్చు చేయబోయే ప్రకటన ఏదైతే ఆ ప్రకటన వల్ల బీజేపీకి ప్లస్ అవుతుందని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు. మొత్తానికి మోడీ హైదరాబాద్ చేరుకోవడం, ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మహబూబ్ నగర్ బయలుదేరడం కూడా జరిగింది. 2 గంటల 15 నిమిషాలకు కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా అధికారికంగా తెలుస్తుంది. కానీ చూడాలి 2 గంటల ప్రారంభమవుతుంది. అదేవిధంగా మోడీ తన ప్రసంగంలో తెలంగాణకు సంబంధించి ఏం చెప్పబోతున్నారు అనేది ఒక ఇంకా అయితే ఉత్కంఠ అయితే నెలకొని ఉందని చెప్పచ్చు. వరుణ్. రైట్ శ్రీనివాస్, మోడీ పర్యటన నేపథ్యంలో అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపు నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే పాల్గొంటున్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో బీజేపీ నేతలు అంటున్నట్లుగా మోడీని మీరే డైరెక్ట్గా అడగొచ్చు కదా, అడిగే దమ్ము ధైర్యం మీకుందా అని అయితే బీజేపీ నేతలు అంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ తరపు నుంచి మోడీని ఏమన్నా అడిగే అవకాశాలు అక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా? ఎందుకంటే ప్రతిసారి కూడా యాక్చువల్ గా ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని రాకను ముఖ్యమంత్రి ఆహ్వానించాలి. కానీ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ప్రధాని మోడీని ఆహ్వానించిన దాఖలాలు లేవు. ప్రతిసారి కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నే మోడీ ఆహ్వానిస్తూ వస్తున్నారు. అయితే చాలా కాలంగా అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, ఆ కార్యకర్తలు ఎప్పుడు మోడీ వచ్చినా లేకుంటే హోంమంత్రి అమిత్ షా వచ్చినా కూడా కొన్ని వ్యతిరేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రానికి ఏం చేశారు, రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు, అసలు రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ఇస్తున్న హామీలు ఏమయ్యాని, అలాంటి అంశాలన్నిటి మీద కూడా పదే పదే ఫ్లెక్సీలు వెళ్ళడం, ఏర్పాటు చేయడం, తద్వారా ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడడం జరుగుతున్నది. అయితే అసలు విశ్లేషకులు కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ కావచ్చు, ప్రతిసారి అడుగు ఒకటే చెబుతుంది. ఏదైతే తమిళనాడు తరహాలో అక్కడ ఉన్న స్టాలిన్ ప్రధానికి ఆహ్వానిస్తారు, అదేవిధంగా తనకు కావాల్సినది ఏం కావాలో అవన్నీ కూడా బహిరంగ వేదిక మీద ప్రధాని ముందు ఉంచుతారు. సో అలాంటి ధైర్యం ఎందుకు కేసీఆర్ చేయడం లేదని చెప్పి పదే పదే బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడైతే ప్రధాని ఆహ్వానించిన తర్వాత
బహిరంగ వేదికలు పంచుకున్నప్పుడు ఆ వేదిక మీదనే రాష్ట్రానికి కావాల్సిన అడగచ్చు కదా అనేది ప్రతిసారి బీజేపీ శ్రేణులు అడుగుతున్నాయి. కానీ ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి అయితే ఈ మోడీ పర్యటన గైర్హాజరు అవుతూనే ఉన్నారు. అయితే ఈసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికైతే స్వాగతం పలికారు. మరి బహుశా అక్కడ బహిరంగ సభకు వెళ్ళి మాట్లాడతారా లేదా, ఏం మాట్లాడతారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.